సార్ వెంకటస్వామి గారు, ప్రభుత్వానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం చాలా ప్రశ్నలు సంధించింది. మీరు ఓవరాల్గా ఇష్యూ అంతా ఫాలో అవుతున్నారు అండ్ ప్రతి విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్తూ ఉంటారు. అంటే బిల్లులు గవర్నర్ దగ్గర చాలా కాలం నుంచి పెండింగ్లో ఉండడాన్ని ఒక అసెంట్గా ఏమైనా భావిస్తున్నారా అంటూ కూడా సర్కార్ అడ్వకేట్ సింఘీని ప్రశ్నించడం జరిగింది. అంటే ఇలాంటి క్వశ్చన్లు చాలా ఉన్నాయి. ఓవరాల్గా ఇష్యూకి సంబంధించి ఏం చెప్తోంది ప్రభుత్వ ఆలోచన ఎలా ఉంది? అంటే నేను చాలా ముందు నుంచి కూడా ఈ 3-4 రోజుల చర్చలో నిన్న కాక మొన్న నేను ఒక తొలి వెలుగు ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను. నేను అన్నట్టుగా ఈ స్టేజ్ లో ఆపకుండా సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్ ద ఫైనల్ వర్డిక్ట్ అనేటువంటిది ఉండే అవకాశం ఉంది అని అన్నారు. అది నేను కూడా చెప్పాను. అది నేను ముందే చెప్పాను, 2 రోజుల క్రితమే చెప్పాను. అంత ముందు నుంచి నేను చెప్తూ వస్తున్నా. అంటే నాకు కూడా కొంత లా నాలెడ్జ్ ఉన్నది కాబట్టి నేను చెప్తూ వస్తున్నాను. తర్వాత సామాజిక పరిస్థితులు, తర్వాత అంటే ఒక కోర్టు జడ్జిమెంట్స్ అన్ని కూడా ఫెయిర్ గా రాజ్యాంగబద్ధంగా జరగటం లేదు. ఇందిరా సహాని కేసు దగ్గర నుంచి 50% క్యాప్ దగ్గర నుంచి అన్నిట్లలో కుట్ర ఉంది. అన్నిట్లలో ఆధిపత్య కులాలకు సంబంధించిన జడ్జీల యొక్క కుట్ర ఉంది. రాజ్యాంగంలో ఇందాక సంఘవి గారు నేను పదే చెప్తున్నా, నన్ను ఒకళ్ళ కోర్టు తప్పు పట్టినా పర్వాలేదని గతంలో నేను చెప్పినా, నిన్న కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. 50% క్యాప్ పెట్టాలా అని ఎక్కడ రాజ్యాంగంలో లేదు. కోర్టులు ఎందుకున్నాయండి? రాజ్యాంగ విలువలను కాపాడడానికే, రాజ్యాంగ పరిమితులను కాపాడడానికే కోర్టులు ఉన్నాయి. అంటే కోర్టు తప్పు పడుతోందా కాంగ్రెస్? కోర్టులనే తప్పు పడుతోందా కాంగ్రెస్? అలా ఆలోచించచ్చా? నేనైతే తప్పు పడుతున్నాను. నా వ్యక్తిగతంగా నేను తప్పు పడుతున్నా. పార్టీకి నేను పార్టీ పిసిసి అధ్యక్షుడు ప్రతినిధి, లేకపోతే ఏఐసిసి కదా, నేను అట్లా ఆ స్టేట్మెంట్ వాళ్ళకి ఆపాదించాను. నేను వ్యక్తిగతంగా నేను తప్పు పడుతున్నాను. అంటే బీసీల పట్ల, ఓబీసీల పట్ల, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన జాతుల పట్ల కోర్టులో ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు వివక్ష ఉంది అనేది చాలా స్పష్టం. చాలా కేసెస్ చాలా ఒత్తిడిలోనే జరుగుతున్నాయి, లాబీలోనే తీర్పులు వస్తున్నాయి. అనేక వందల ఎగ్జాంపుల్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. అట్లా చేస్తే అంటే మన న్యాయ వ్యవస్థను మనమే అగౌరవపరిచినట్టు ఉంటది. కానీ ఇన్నోవేటివ్ కండిషన్ లో నేనే నా ఎగ్జిస్టెన్సే ఖతమవుతున్నప్పుడు, ఓబీసీల యొక్క సంబంధించినటువంటి ఉరితాడు పడుతున్నప్పుడు నేను నోరు ఇప్పక తప్పదు. ఓ చిలక జోషి అని చెప్తారు కదా, చిలకకు సంబంధించిన కథ చెప్తారు. చిలక చిలకని తీసుకొచ్చి వాడు కోసి చంపిన తర్వాత, అయ్యో నేను మాట్లాడే చిలకని తీసుకొచ్చిన కదమ్మా, నువ్వు ఎందుకు దానికి కూర వండినావు అంటే, మాట్లాడే చిలక అయితే మరి చంపేటప్పుడన్నా కనీసం మాట్లాడాలి కదా. ఇలా మా పరిస్థితి అదే, మా బీసీల పరిస్థితి అదే. మమ్మల్ని మొత్తానికే చంపే ప్రయత్నము ఈ కోర్టులు, ఈ పార్టీలు, ఈ అగ్రవర్ణాల కుట్రలు మమ్మల్ని మొత్తమే చంపే పరిస్థితి చెప్తున్నా కాబట్టి చిలకలాగా కాదు. వెంకటస్వామి గారు, 42% రిజర్వేషన్లు అనేవి ఏ పార్టీ కూడా వ్యతిరేకించట్లేదు అనుకుంటాను. 42% ఏమంటారు? 42% ఆ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది 42% కేటాయించడం. ఇప్పుడే అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. అంటే మేమెవరూ కూడా ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకత అయితే చూపట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో బీజేపీ సపోర్ట్ చేసింది, టిఆర్ఎస్ సపోర్ట్ చేసింది. బీజేపీకి ఉన్న ఇంకొక పెద్ద అవకాశం ఏంటంటే, కేంద్రానికి పోయిన తర్వాత 9th షెడ్యూల్లో చేర్చేటువంటి క్రమంలో అక్కడ కూర్చున్న ఆయన కూడా మా బిడ్డనే. గమ్మత్తుగా ప్రధానమంత్రి కూడా మా బిడ్డనే. మా బిడ్డ ఉండి ఈడబ్ల్యూఎస్ 10 రోజుల్లో చేసింది, కానీ మాకు సంబంధించినటువంటి ఓబీసీ రిజర్వేషన్ పోతే మాత్రం ఆయన ఉలుకు లేదు, పలుకు లేదు. పాపం మౌనముల్లాగా ఉండిపోయినాడు ఇప్పటిదాకా దాని మీద. ఇక మా బిడ్డ ఆయన లాభమైంది. మా బిడ్డ అని నేనేమో కాదని అంటలేను, మా బిడ్డే. కానీ మా బిడ్డ మౌనంగా ఉంటే మాకేం న్యాయం జరుగుతుంది? సో ఇవాళ మేము ఆ చిలుకలాగా పడి ఉంటే, నోరు తెరవకుంటే మేము చచ్చిపోతాం. కాబట్టి నేను ఇవాళ ఆ చిలుకల్లో ఒక చిలుకగా నేను నోరు ఇప్పుతున్నా, కోర్టులను తప్పుపడుతున్నా. మా జాతుల పట్ల, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా పట్ల
ఈ దేశంలో జరుగుతున్న వివక్షకు సంబంధించి నేనైతే నోరిప్పుతున్నా, కోర్టులను కూడా తప్పుపడుతున్నా. ఓకే, రేపు సరే, దీని రేపు తర్వాత రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? కనిపిస్తోంది అంటారా? ఏమనిపిస్తోంది? నేనేమంటున్నానంటే ఇక్కడ సీనన్న కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, కొంచెం అంటే అందరికీ పూర్తి అవగాహన ఉంటదని, నాకు కూడా ఉంటదని నేను అంటలేను. కానీ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఏదైతే తీర్పు ఉందో, ఫైనల్ తీర్పు మొత్తం ఎలక్షన్ ఆపేస్తే ఎలక్షన్ చెల్లదని అంటే 4.5 సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టలే. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సరం అయిపోతుంది, అయినా కూడా వాళ్ళు ఎలక్షన్ పెట్టలే. ఎందుకు పెట్టలేదో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి వాళ్ళేమో మమ్మల్ని మాత్రం 20 నెలలు అయింది, 18 నెలలు అయిందని మా వెనకబడ్డారు. కోర్టు కూడా మా వెనకబడ్డది. సరే, మేము సెప్టెంబర్ 30 అనేది మా ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఏమంటే మహారాష్ట్ర ఎలక్షన్, మహారాష్ట్రకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ లో ఒక ట్విస్ట్ ఉంది సార్. ఇక్కడ మహారాష్ట్రలో బీసీలు కానటువంటి, ఆల్రెడీ అంటే ఎగ్జిస్టింగ్ బీసీలు కానటువంటి మరాఠాలను బీసీలలో చేర్చడం వల్ల, ఓబీసీలో చేర్చడం వల్ల జరిగినటువంటి పరిణామము అక్కడ ఇచ్చిన కోర్టు జడ్జిమెంట్. కానీ మేము ఇక్కడ బీసీలలో ఓసీలను ఎవరిని చేర్చలే, బీసీలకే మేము ఎన్హాన్స్ చేసినాం. ఈ ఎన్హాన్స్ చేసింది కూడా సుప్రీం కోర్టు మా నెత్తి మీద క్యాప్ పెడుతూ, కత్తి పెడుతూ 50% ఇస్తూనే కొంత వెసులుబాటు, అశ్వత్థామ అథా కుంజరా అన్నట్టుగా ఆ వెసులుబాటు ఒకటి ఇచ్చింది. ఏమిచ్చింది? మీరు కులగణన చేసి అధికారిక లెక్కలు చేసి ఆ లెక్కలను సబ్మిట్ చేస్తే మేము 50% క్రాస్ అయినా కూడా అలో చేస్తామని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము ఈ రాష్ట్ర ప్రభుత్వము అన్ని కులగణన, దాని తర్వాత డెడికేషన్ కమిషను, దాని సంబంధించిన ప్రాసెస్ అంతా చేసి బిల్లు పంపితే అక్కడ కుట్ర జరిగింది. తర్వాత ఆర్డినెన్స్ జరిగితే అక్కడ కుట్ర జరిగింది. ఇక ఇన్ఎవిటబుల్ కండిషన్ లో మాకు ఉన్నటువంటి చివరి అస్త్రం, ఆ చివరి అస్త్రం మేము అంటే సార్ అసెంబ్లీ చేసిన చట్టాన్ని జీవో పేరుతో మార్చడం చెల్లదు అంటోంది క్లియర్ కట్ గా హైకోర్టు. సార్, ఇప్పుడు మాకు అడ్డుపడేటోడు ప్రతి ఒక్కడు ఏదో ఒక పుల్లేస్తాడు సార్. అదంతా తొండి ఆట. ఇప్పుడు అసలు నేను ఒక్క క్వశ్చన్ అడిగానా సార్? ఇప్పుడు మాకు 42% ఇవ్వడం వల్ల ఓసీలలో ఉన్నటువంటి రెడ్లకు, రెడ్డి జాగృతికి కడుపు నొప్పి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే 7% లేనటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ ఇస్తుంటే పందికొక్కులాగా మెక్కుకుంటా దాని యొక్క రిజల్ట్స్ ను ఎస్సీ ఎస్టీల కంటే మొన్నటిదాకా మెరిట్ అని మాట్లాడింది సార్. ఇదే వీళ్ళు ఈ ఓసీలే మెరిట్ పోతుంది, బీసీలకు ఎస్సీలకు రిజర్వేషన్ కాల మెరిట్ ఖతమవుతుందని. మీరు గమనించండి, మన రాష్ట్రంలోను కేంద్రంలోను అక్కడ సీనియర్ ఉన్నాడు. మీరు రిక్రూట్మెంట్ తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ కారణంగా ఎస్సీల కంటే తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి సార్. మరి మెరిట్ ఎక్కడ పోయింది సార్? అంటే వాళ్ళకి ఇస్తేనేమో మెరిట్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, రాజ్యాంగం అక్కర్లేదు, ప్రజాస్వామ్యం అక్కర్లేదు, విలువలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మాకు పెంచితే సార్ ఇప్పుడు ఈ 42% నుంచి మేము అంటే 22 ఆల్రెడీ ఉంది, 20 పెంచినాము. ఈ 20 పెంచకుండా ఉంటే కూడా దీంట్లో 1% కూడా ఇది ఓసీలకు దక్కేది కాదు. దక్కినప్పుడు నేనేమంటున్నా ఆ మానవీయ కోణం కూడా ఆలోచించాలా, మానవీయ కోణం కూడా ఉండాలా. ఇదే రెడ్డి జాగృతి సభలో రెడ్లే పాలకులు అని చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారే చెప్పిన రెడ్లే పాలకులని. పాలకుడు ఎట్లా ఉండాలి సార్? ప్రజా సంక్షేమం కోరాలి కదా, నలుగురి మంచి కోరాలి కదా. మరి రెడ్డి జాగృతి అనేటానికి ఏం దుగ్ధం ఉందని వాడు కోర్టుకు పోయింది సార్. సో ఇవంతా కూడా పెద్ద కుట్ర. 28 మంది వరకు ఉన్నారు. అవునవును, ఏది ఎక్కడ తీసుకొచ్చినా కూడా దానికి తోండి పంచాయత్ చేస్తున్నారు సార్. ప్రతి ఒక్క దానికి ఒక లింకప్ చేస్తున్నారు. మీరు చేసిన ప్రాసెస్ అంతా కరెక్టే సార్, కరెక్ట్ ఉంది కాబట్టి అసెంబ్లీలో మరి ఇప్పుడు ఎమ్మెల్యేలకు లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఆ టిఆర్ఎస్ కు అసలు ఏం తెలియకుండానే గుడ్డిగా సపోర్ట్ చేసిందంటారా బిల్లుకు?